మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ చైనా మధ్య పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రజలపై నాకు ఎనలేని ప్రేమ ఉందని వెల్లడి కేరళలో కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి వచ్చిందన్న కేరళ సీఎం పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచన నల్గొండ జిల్లా చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన సోమవారం నుండి చిట్యాలలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలకు అనుమతులని వెల్లడి కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో కలకలం కుటుంబ సభ్యులే దగ్గరుండి సేవ చేయాలంటున్నారని ఆవేదన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు వరద ప్రవాహం గతేడాది కంటే ముందుగానే రావచ్చని అంచనా వేస్తున్న అధికారులు దేవాలయాల విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి అవంతి శ్రీనివాస్ దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని హెచ్చరిక డీటెయిల్స్ చూస్తే భారత్ చైనా మధ్య పరిస్థితిని చక్కదిద్దడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందుకొచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. భారత ప్రజలపై నాకు ఎనలేని ప్రేమ ఉందని చైనా ప్రజలన్నా అంతే, ఇరు దేశాల మధ్య శాంతికి సాధ్యమైనంత వరకు కృషి చేస్తా అని ట్రంప్ పేర్కొన్నట్టు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కేలీ మెకానీ చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వివాదంలో ట్రంప్ వైఖరి ఏమిటని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆమె బదులిచ్చారు. కాగా చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఎదురవుతున్న సవాళ్లను ప్రపంచం తిప్పికొట్టాల్సిన తరుణం వచ్చిందని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. కేరళ సీఎం పినరై విజయన్ కరోనా సామాజిక వ్యాప్తిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తిరువనంతపురంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి వచ్చిందని సీఎం నిర్ధారించారు. తిరువనంతపురంలో ఇప్పటికే అమలులో ఉన్న ట్రిపుల్ లాక్డౌన్ను ఇకపై మరింత కఠినంగా మరిన్ని ఆంక్షలతో అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. తిరువనంతపురంలోని 2 ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, పొంతూరు, పుల్లువిల ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి జరిగిందని సీఎం చెప్పారు. పొంతూరులో 50 మందికి కరోనా ర్యాండమ్ టెస్టులు చేయగా 26 మందికి పాజిటివ్గా తేలిందని, పులువిల్లలో 57 మందికి కరోనా టెస్టులు చేయగా 28 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని సీఎం ప్రకటించారు. తీర ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అంతేకాదు కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య శుక్రవారం భారీగా పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే కేరళలో 791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, మున్సిపాలిటీ పాలకవర్గం, వ్యాపారస్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సోమవారం నుండి చిట్యాల పట్టణంలోని అన్ని దుకాణాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడుపుకోవాలని, రైతులకు సంబంధించిన ఫర్టిలైజర్ మరియు వ్యవసాయ పంప్సెట్ షాపులకు సాయంత్రం 5 గంటల వరకు మినహాయింపు ఇవ్వటం జరిగిందన్నారు. మాస్క్ ధరించని వారి నుండి 500 జరిమానా మరియు మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెరచి ఉంచిన దుకాణాల నుండి 2000 వరకు జరిమానా విధించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. చిట్యాల మండలంలో రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క రైతు వేదికకు 22 లక్షల చొప్పున మరి అంతా కూడా అందరికి అనుకూలంగా ఉండే ప్లేస్ సెక్టర్ సెంటర్ పాయింట్ ఉండే విధంగా స్థలసేకరణ చేసి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఈ పనులను కూడా 2 మంత్స్లో పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ పెట్టి అధికారుల మీద ప్రజల మీద ఒత్తిడి పెంచి పని పూర్తి చేయాలని తరుణంలో అన్నీ కూడా ఆల్మోస్ట్ కూడా నకరికల్ కాన్స్టిట్యున్సీలో శంకుస్థాపన పూర్తిగా వచ్చినాయి. పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే రైతులకు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు నిత్యం ఆలోచించేది రైతు కష్టాలు పడకూడదు, రైతు రుణం మనం తీర్చుకోవడం కావాలి, రైతు అనేవాడు సక్రమంగా వ్యవసాయం చేసి పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరికి రైతు సంతోషంగా ఉన్నప్పుడే యావత్తు ప్రపంచ ప్రజానికం కూడా సంతోషంగా ఉన్నట్టు ఉంటుందనే ఆలోచనతోటి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు
రైతులకు సరైన రీతిలో మార్గదర్శనం సూచించకుండా వాళ్ళొక మంచి రోడ్లో ప్రయాణించే విధంగా వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వక, వాళ్ళు పండించిన పంటని మార్కెటింగ్ ఎక్కడ తీసుకోవాలని ఆలోచన లేకుండా, సరైన పద్ధతిలో పంట సరైన టైం రాక, సరైన మద్దతు ధర లేక అనేక రకాల ఇబ్బందులు పడే దాఖలాలు మనందరం చూసినాం. ఆ పద్ధతి కాకుండా అందరినీ కూడా రైతులను సంఘటితంగా చేసి రైతులు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలి, రైతుల్లో ఐక్యత ఉండాలి, రైతులు ఒక పట్టుదలతో ఒక వేదిక పెట్టుకుని అక్కడనే చర్చా వేదిక పెట్టి అధికారులతోటి శాస్త్ర నిపుణులతోటి వాళ్ళు ఏ రకమైన పంటలు వేయాలి, ఏ రకమైన దిగుబడి తీయాలి, దాని మార్కెట్లో ఏ రకంగా డిమాండ్ పెంచుకోవాలి అనే ఆలోచనతోటి ఈరోజు దూరదృష్టితోటి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి రైతు వేదికలు పెట్టి వారికి అన్ని రకాల నిధులు సమకూర్చి వాళ్ళని రేపు రాబోయే రోజుల్లో రైతు రాజ్యంగా ఉండాలి ఇది అనే ఆలోచనతోటి మరి అధిక నిధులు సబ్సిడీలు ఇవ్వడం, రైతు బంధు కార్యక్రమం ఇవ్వడం, రైతు బీమా కార్యక్రమం కానివ్వండి, ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అనేక రకాలుగా ఆలోచన చేసి నిత్యం మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు కేసీఆర్ గారు, వారి నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని నిత్యం తాపత్రయపడుతూ ఈరోజు కరోనా కానీ ఈ పరిస్థితులు ఉన్నా కూడా, క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా నిరంతరం వారు మరి శ్రమించి ఈ ప్రజానికి మనం ఏ రకంగా కాపాడుకోవాలి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, దానికి యాక్షన్ వచ్చినాక ఏ రకం చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన భాగంగా ఇవాళ రేపు భావితరాలకు ఈ కరోనా సమయంలో ఏదైతే ఆక్సిజన్ దొరకక ఇబ్బందులు పడుతున్నాం మనందరం, భావితరాలకు ముందు చూపుతోటి మరి ఇలాంటి పరిస్థితులు రాకూడదని చెప్పి 6 సంవత్సరాల హరితార కార్యక్రమం మరి రాష్ట్రంలో మరి ఏ రాష్ట్రం లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హరిత తెలంగాణ తీర్చిదిద్దాలని చెప్పి ఇవాళ ప్రతి గ్రామాన పల్లెని అంతటా కూడా హరితార కార్యక్రమం మరి మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కలు ప్రతి ఇంటికి కూడా 4-5 మొక్కలు ఇచ్చే వాళ్ళకు బాధ్యులను చేసి కోవిడ్ పేషెంట్కు కుటుంబ సభ్యులే దగ్గరుండి సేవ చేయాలని చెబుతున్నారంటూ కరీంనగర్ జిల్లా ఆసుపత్రి నుంచి తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన ఓ బాధితుడి ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం వార్డులో పేషెంట్లను చూసుకునే వాళ్ళు దిక్కులేరంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియో ప్రసార మాధ్యమాలలో రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నా పేరు అల్లాడి రామ్ ప్రసాద్, మా గ్రామం రేణుకుంట, మండల్ తిమ్మాపూర్, డిస్ట్రిక్ట్ కరీంనగర్ అండి. మా ఫాదర్కు కరోనా పాజిటివ్గా వచ్చిందని చెప్పి సంబంధిత అధికారులు ఫోన్ చేసి చెప్పారు. మా నాన్నగారి పేరు అల్లాడి వీరేశం, సన్ ఆఫ్ ఆగయ్య. నేను మేడం మా నాన్నగారికి శ్వాసగా ఇబ్బంది ఉందని చెప్పి మరి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని అడగగా, మీ ఫ్యామిలీ మొత్తం హోమ్ క్వారంటైన్లోనే ఉండాలి కనుక మీరు ఎవరు రాకూడదు అని చెప్పారు. కానీ ఇలాంటి వారిపై మాకు నమ్మకం లేక మేము ఒకరము వచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే మీరే ఉండాలి, చూసుకోవాలి, ఫుడ్ తినిపించాలి, మాకు ఎలాంటి సంబంధాలు లేవు సార్. అతనికి యూరిన్కు పైపు వేయడానికి కూడా సంబంధిత సిస్టర్లు కానీ ఎవరు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అసలు ఎవరికి ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్లీజ్ దీన్ని మీరు ఎలాగైనా చేయగలరని మా యొక్క మనవి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఆశలు పెరుగుతున్నాయి. ముందస్తు కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతుండటంతో నీటి విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి. వరద ప్రవాహం గతేడాది కంటే ముందుగానే రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 530 అడుగులు, మొత్తం నీటి మట్టం 590 అడుగులు, 312.4 టీఎంసీలకు గాను ప్రస్తుతానికి 167.75 టీఎంసీల వద్ద వరద కొనసాగుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 500 క్యూసెక్లు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహం అధికంగా ఉంటే ఈసారి సాగర్ జలాశయానికి వరద తాకడి గత ఏడాది కంటే ముందుగా రావచ్చని అంచనా వేస్తున్నారు నీటిపారుదల శాఖ అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సాగర్ జలాశయంలో 40 టీఎంసీల నీరు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఏడాది క్రితం వరదలు వచ్చి సాగర్ జలాశయం 590 అడుగులకు చేరుకుంది. ఈ తరుణంలో పలు సందర్భాల్లో గేట్ల ద్వారా వరదను దిగువకు వదిలారు అధికారులు. సాగర్ ఆయకట్టుకు కుడి ఎడమ కాలువల ద్వారా వానాకాలం యాసంగి పంటలకు నీరొస్తుందని ఆశిస్తున్నారు ఆయకట్టు రైతులు.
ఆ పాస్లకి ఫోటోలు కూడా ఇచ్చాయి. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధిలో ఎలాంటి వివక్షత చూపించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. 13 నెలల కాలంలో మంత్రులు ఎమ్మెల్యేలపై ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. అవినీతి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక, మద్యంలో అడ్డగోలుగా దోచుకున్నారని, అవినీతి చేసిన వారిపై కులము, మతము అంటగట్టడం సరైనది కాదని అన్నారు. భీమిలిలో జరిగిన భూ కుంభకోణాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. తర్వాతే ముఖ్యమంత్రి సిట్కు ఆదేశించారని అన్నారు. సిట్ తన పని తాను చేస్తుందని, చట్టం ముందు అందరూ సమానులే అని అన్నారు. దేవాలయాల విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రతి చిన్న విషయాన్ని రాజధాని అంశంపై ముడిపెడుతున్నారని అన్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 1 కోటి నగదును కర్నూలు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నంద్యాల ప్రాంతంలో కరోనా లాక్డౌన్ విధించడంతో కర్నూలు జిల్లా పాణ్యం వద్ద పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి వస్తున్న కారును అనుమానంతో తనిఖీ చేయగా సుమారు 1 కోటి నగదు ఉన్నట్లు గుర్తించారు. డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ను విచారించగా హైదరాబాద్ నుండి కోయంబత్తూరుకు హాస్పిటల్కు ఈ డబ్బును తరలిస్తున్నట్టు చెబుతున్నారని తెలిపారు. ఆధారాల కోసం వివరాలు అడిగితే చూపకపోవడంతో అక్రమ నగదుగా గుర్తించి సీజ్ చేశారు. కారు డ్రైవర్తో పాటు నగదు తరలిస్తున్న దత్తాత్రేయ విఠల్ను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు వెళ్తున్నట్లు చెబుతున్న ఈ కారును పోలీసులు సీజ్ చేశారు. మా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు వాహనాల తనిఖీలో భాగంగా రాత్రి అంటే తెల్లవారుజామున నేను మా సిబ్బందితో చేపరేవ టోల్గేట్ దగ్గర వెహికల్ తనిఖీ చేస్తూ ఉండగా తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు ఒక కారు వెళ్తూ ఉంది. ఆ కారు చెక్ చేయగా అందులో 1,80,00,000 రూపాయలు దాంట్లో ఉన్నది. అతను 2-3 బ్యాగులలో పెట్టుకొని దాన్ని కవర్ చుట్టుకొని పోతూ ఉన్నాడు. వాటికి సంబంధించి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అడిగితే అతను ఎలాంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ చూపలేదు. కాబట్టి అతన్ని మా పంచనామా ద్వారా అతన్ని స్వాధీనం చేసుకొని ఆ అమౌంట్ ప్లస్ అతన్ని ఆ వెహికల్ తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళ్తున్నారని చెప్పారు. ఎందుకు వెళ్తున్నారని చెప్తే అక్కడ హెల్త్ బాగాలేక వెళ్తున్నాం సార్ మా బంధువులకు అని చెప్పేసి అంటున్నారు. డ్రైవర్ ప్లస్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు వచ్చేసి గైక్వాడ్ దత్తాత్రేయ విఠల్ ఒకరి పేరు, ఇంకొకరి పేరు వచ్చేసి కాశీనాథ్. వీళ్ళిద్దరూ ఒకరు మలికిపేట, ఒకరేమో చార్మినార్ సంబంధించిన వ్యక్తులు. వీళ్ళకి దీనికి అమౌంట్ ఇది డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి మేము మా స్వాధీనంలో తీసుకొని పంచనామా ద్వారా తదుపరి చర్య నిమిత్తం తీసుకోవడం జరిగింది. ఈ అమౌంట్ను పంచనామా లెటర్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు పంపడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని వెరిఫై చేసి తగు చర్యలు వాళ్ళు తీసుకుంటారు. అమౌంట్ చెప్పేది అంటే హాస్పిటల్ బాగాలేకపోతే తీసుకుపోతూ ఉంటారు. మరి 1 కోటి రూపాయలు తీసుకోవడం హాస్పిటల్ బాగాలేకపోతే అంత అవసరం లేదని మాకు అనిపిస్తామని వాళ్ళ ఆన్సర్లు అన్ని చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. కాబట్టి దానికి ఎలాంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి తీసుకొని పోలీస్ స్టేషన్ రావడం. ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో పట్టుబడ్డ నగదుపై పొలిటికల్గా ఏపీలో పెద్ద దుమారమే చెలరేగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. తమిళనాడు పోలీసులు తనిఖీల్లో ఫార్చ్యూనర్ వాహనంలో 5,22,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడ్డ వాహనంపై గిద్దలూరు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో ఆ నగదు వైసీపీదేనంటూ ప్రచారం సాగింది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు జరిగాయి. అయితే పట్టుబడ్డ ఆ నగదుతో తనకెలాంటి సంబంధం లేదంటూ గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబు కొట్టిపారేశారు. వాహనంపై తన స్టిక్కర్ ఉండడం గుర్తించి ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇంకోవైపు మంత్రి బాలినేని ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఈ సామాజిక మాధ్యమాల్లో తమిళనాడులో డబ్బు దొరికినటువంటి వెహికల్కి
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు యొక్క స్టిక్కర్ ఉంది అని చెప్పేసి చూసినాము. అది వాస్తవంగా ఆ వెహికల్ ఎవరిదో నాకు తెలియదు, ఆ డబ్బు ఏంటో తెలియదు, ఆ వ్యక్తులు నాకు పరిచయం కూడా లేదు. కాబట్టి నా పేరున ఉన్నటువంటి స్టిక్కర్ని ఉపయోగించినటువంటి ఆ వాహనదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని కూడా నేను రిపోర్ట్ చేయబోతా ఉన్నాను. ఆ డబ్బు కానీ, ఆ వాహనాలకు కానీ, లేదా ఆ వ్యక్తులకు కానీ నాకు కనీస పరిచయం కూడా లేదనేది కూడా ఖండిస్తూ ఉన్నా. సామాజిక మాధ్యమాల్లో ఇట్లా రావడం అనేది దురదృష్టకరం. దీన్ని ఆసరా చేసుకొని ప్రతిపక్ష పెద్దలు కూడా దాన్ని రాజకీయం చేయాలా, తద్వారా లబ్ధి పొందాలా అని చెప్పేసి చూడడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. వాస్తవాలు తెలుసుకోకుండా ఈ ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు నోరు పారేసుకోవడం అనేది మర్యాద కాదు. అన్నారాంబాబు ఏంటి, అన్నారాంబాబు విలువలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. గతంలో నేను ఆ పార్టీలో ఉండి వచ్చినాను కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా వాళ్ళకు కూడా ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తూ ఆ వాహనదారులు నా పేరున ఉన్నటువంటి స్టిక్కర్ను ఉపయోగించినందుకు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ చేయబోతా ఉన్నాను. కృష్ణా పామర్రు ఏనుగుల కోడు వాగుకు ఎన్నడూ లేని విధంగా వరద నీటిని ముంచెత్తింది. రైతులను దగా చేశారని, 5,000 ఎకరాల్లో లక్షల పంటను నాశనం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పామర్రు నియోజకవర్గంలో తొట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, వల్లూరుపాలెం, గొడవర్రు గ్రామాలలో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. లక్షలాది రూపాయల నారుమళ్లు నీట మునిగిన వైనాన్ని దేవినేని ఉమాను తీసుకెళ్లి రైతులు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాచార శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చి రైతుల విజ్ఞప్తులను విన్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బందరు డ్రైన్ మానిటరింగ్ చేయకపోవడం వల్లనే ఏనుగుల కోడులో వరద వచ్చి రైతులకు నష్టం జరిగినట్లు చెప్పారు. నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మాటలు కోటలు దాటినా చేతలు గడప దాటడం లేదని, 3 లక్షల సున్నా వడ్డీ లక్షకు విధించిన రైతు రాజ్యాంగం చెప్పుకోవడం రైతులను దగా చేయడం కదా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో రైతు మోటార్లకు 250 రూపాయల కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు నెలకు 1760 వస్తుందని రైతులిచ్చిన కరెంటు బిల్లులను చూపించారు. సీఎం కార్యాలయం నుండి కబరొస్తేనే పసుపు పంట కొంటున్నారని విమర్శించారు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏం చేశారని నిగ్గదీశారు. పాలిచ్చే గేదెను వదిలి దున్నపోతును సాగినట్లు ఏడాదిన్నరలోనే జగన్ ప్రభుత్వం నిజాయితీ తేటతెల్లమైందని ధ్వజమెత్తారు. టన్నుల కొద్దీ ఇసుకను రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న మంత్రులకు రైతులను పట్టించుకునే తీరిక లేదన్నారు. ఇటీవల పట్టుబడ్డ 5.5 కోట్లు ఎవరివని, దీనిపై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ము మైన్వా, వైన్వా, ఎర్రచందనానివా చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మాకైతే నిద్ర పడతలేదు. ఈ గ్రామంలో సంగతండి, ఈ గ్రామంలో పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ మాటనే గౌరవించాలి కదా సార్ నాయకులు. ఇప్పుడు మేము వచ్చామండి మీ దగ్గరికి, పార్టీ పరంగానే వచ్చాం. ఏమండి మాకు పని చేసి పెట్టమంటే చేయనప్పుడు ఇంకా మేమేం బతకాలి? అట్లాగే ఉపయోగం ఉంటుంది సార్. 62 సంవత్సరాలు వచ్చినాయండి. 30 సంవత్సరాల చరిత్రలో ఏనుగు రోడ్ అనేది ఎప్పుడు చూడాల, ఇదే ఫస్ట్ టైం. దీనికి మొన్న పేరెన్ నాని గారు, అనిల్ కుమారు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ వచ్చారు. వచ్చేమన్నారు, మీకు 3 రోజుల్లో వాటర్ లేకుండా చేస్తాము అన్నారు. అసలు వీటన్నిటికన్నా వాళ్ళు రాగానే బందరకాల్లోకి, ఒల్లూరు దగ్గర ఏనుగుల కోళ్ళలోకి వెళ్ళి షట్టర్లు ఎత్తే బందరకాలు క్లోజ్ చేసి అదండి రైతులు దెబ్బతింటానికి కారణం గవర్నమెంట్ అసమర్థత. చెప్పారండి, అందరూ చెప్పారు. అది బాగా పట్టుదలతో చేస్తున్నాడు పార్టీ. నేను చాలాసార్లు మీ దగ్గరికి వచ్చాను. ఎందుకు ఉపయోగం ఏంటి? అది ఆయనే ఒప్పుకున్నాడు, ఇంకా నువ్వు చెప్పేది మనకేంటి దాని గురించి? వాళ్ళకేం మొత్తం అండి చూడండి, ఇది ఎందుకు పనికి వస్తుంది చూడండి. కిలోమీటర్లు ఉంటుందండి ఏనుగులు కూడా. ఇది మెరకండి. ఇంకా రైతులు ఎందుకు పనికి వస్తారు?
నేను బందరకాయలో కట్టెత్తు ఊరుకున్నాను. అందరికాలం లాగులు రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు తయారయ్యారని, కుట్రపూరితంగా ఢిల్లీ నుండి నిధులు రాకుండా చేయడానికి రాష్ట్రపతికి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కోవిడ్ విషయంలో కూడా దేశంలో మన రాష్ట్రం వైద్య సేవల్లో ముందుంటే విమర్శించడం తగదని అన్నారు. జిల్లాల్లో ఎవరిని అడిగినా దళిత పక్షపాతిగా నాకు పేరుందని, కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయ చేయడం తగదని అన్నారు. గత ప్రభుత్వం పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు 5,118 కోట్ల రూపాయలు కాగా ఇప్పటికే 4,000 కోట్లు చెల్లించామని, లోపభూయిష్టంగా ఉన్న పనులకు సంబంధించిన వాటిపై శాసనసభలోనే విజిలెన్స్ విచారణ చేపట్టనున్నామని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో పనులకు కొత్త పేర్లు నీరు చెట్టు అని చేసిన పనులనే ఉపాధి హామీలో బిల్లులు పెట్టారని, లోపభూయిష్టం పనులను విచారణ చేపట్టి చెల్లిస్తామని శాసనసభలో చెప్పడం జరిగిందని అన్నారు. ఇప్పటికే విజిలెన్స్ డిపార్ట్మెంట్ 12 పెద్ద పనులకు సంబంధించి 12.5 కోట్లగాను విచారణ చేసి 2 కోట్లు రికవరీ చేసిందని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇంటి పట్టాలకు సంబంధించిన అన్ని అనుమతులు కలిపి 2,719.17 కోట్లు మాత్రమేనని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, లోకసభ మరియు రాజ్యసభకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి రాష్ట్రపతి గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వారు ఈ ప్రభుత్వం అన్యాయానికి పాల్పడుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంది. 2018-19లో MGNREGS కింద పనిచేసిన పనులన్నీ కూడా, పేమెంట్లన్నీ కూడా ఆ పనులకు నిలిపివేయడం జరిగింది అని ఒక ప్రధానంగా వారు రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది. ఇంకా చాలా అంశాల మీద వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే అన్యాయంగా, అక్రమంగా ఏదైతే మీరు దోచుకున్నారో 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాటికి కొత్త కొత్త పేర్లు పెట్టారు. ఉపాధి హామీ కింద చేసిన పనులు అంటే MGNREGS కింద చేసిన పనులకు ఇంకొక కొత్త పేరు జోడించి ఇరిగేషన్ శాఖ నుంచి నీరు చెట్టు అని, ప్రధానంగా MGNREGS కింద పనులు ఎక్కడైతే చేస్తారో కాలువల్లో పూడికి తీయడం, చెరువుల్లో పూడికి తీయడం ఇవన్నీ కూడా చేస్తారు. అదే చెరువులకు నీరు చెట్టు కింద బిల్లులు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,118 కోట్లు నీరు చెట్టు కింద బిల్లులు చేస్తే 4,000 కోట్లు చెల్లించడం జరిగింది. 1,118 కోట్లు 1,118 కోట్లు 1,180 కోట్లు నిలిపివేయడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చేసరికి వారు చెల్లించకుండా 1,180 కోట్లు నిలిపివేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రపతికి చెప్పిందే కాకుండా ఇంతకు ముందే మేము పేమెంట్లు లేదని చెప్పి రకరకాలుగా పిటిషన్లన్నీ వేసి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది చాలామంది. మరి అది కూడా విచారణలో ఉంది, హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి తొందరగా మేము దీన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి ఇన్ని టీంలన్నీ కూడా వేసి చేయడం జరిగింది. మొత్తము 684 కోట్ల 13 లక్షలు ఈ 2,250 కోట్లు ఏదైతే ఉందో వారు పని చేపించి బిల్లులు ఇవ్వకుండా మా గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పూడిపోయిన కానూరు సబ్ కాలువను పరిశీలించారు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. వర్షం కారణంగా పంట కాలువ మునిగిపోవడంతో జేసీబీ పెట్టి దగ్గరుండి పని చేయించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూడికతీత పనులు చేపట్టాలని మున్సిపల్ ఏఈని ఆదేశించారు. భారీ వర్షాలతో నీట మునిగిన పంట పొలాలను నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
అక్కడ నుంచి ఇక్కడ దాకా మిషన్ చేస్తారా స్వామి? ఏమైందంటే ఇరిగేషన్ ఛానల్లో కూడా వాటర్ వచ్చేసి మొత్తం వాటర్ అయిపోతుంది. యాక్చువల్గా దాని డిశ్చార్జ్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే అక్కడ ఫ్లోటింగ్ ఉంది. ఇది కూడా మనకు వాటర్ ఈ వాటర్ ఎట్ వెళ్ళాలి. ఈ వాటర్ మనకి ఒక గట్లా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్, అది ఇండియాలో ఈ రోడ్ టర్నింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అది మనోళ్ళ ప్రాబ్లం అయినా సార్ ఉన్న కెపాసిటీ ఫుల్గా ఫ్లోటింగ్ ఉంది. అయితే ఆల్రెడీ మొన్న 2 days కంటిన్యూ పడిన వర్షానికి మొన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలోని మీడియాతో మాట్లాడుతూ దళిత వైద్యుడిని తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన వైసీపీ అధికారంలోకి రాగానే దళితులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దళితులకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఇవాళ ప్రభుత్వంలో ఉందో, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో దళిత ఉద్యోగులకి ఈరోజు కనీస రక్షణ లేకుండా పోయింది. పోలీసులు కూడా దళిత ఉద్యోగులు, దళిత ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు మొన్న చూసాము, విశాఖపట్నంలో ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు ప్రభుత్వ వైఫల్యం అంటే కరోనా వ్యాధితో, అది అంటువ్యాధి, అది వస్తే మరణిస్తాం కాబట్టి డాక్టర్లకి అవసరమైనటువంటి ఈ కిట్లు ఇచ్చి మాకు వైద్యం చేయించని అడిగినందుకు ఆ డాక్టర్ గారిని సస్పెండ్ చేయటము, ఆయన మీద కేసు పెట్టడము ఏ విధంగా జరిగిందో మీ అందరూ మనం చూసాం. మనం అలాగే చిత్తూరు జిల్లాలో మొన్న ఒక డాక్టర్ గారి మీద, డాక్టర్ అనిత్ గారి మీద కూడా ఇలాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేశారు. మళ్ళీ నిన్న చూసుకుంటే దళిత న్యాయవాది, దళిత న్యాయమూర్తి గారు, దళిత న్యాయమూర్తి ఆయన జడ్జి రామకృష్ణ గారి మీద కూడా మరి నిన్న దాడి చేయటం అంటే ఆ రామకృష్ణ గారి ఇంటి పక్కన మరి ఒక ప్లాన్గా వచ్చి ఇటుక బంతులతో ఆయన మీద దాడి చేయటం, ఇటుకల్ని పట్టుకెళ్ళినట్టు నటించి రావటం, ఆయన ఎవరు పట్టుకెళ్ళిపోతే అడిగితే తిరిగి ఆయన మీద దాడి చేయటం, ఆయన్ని మరి ఇవాళ అన్ని విధాలు ఇబ్బంది పెట్టడం, ఒక దళిత న్యాయమూర్తి మీదే దాడి జరగడం. కడప జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోమారు కస్టడీకి తీసుకున్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసులు కోర్టు అనుమతి కోరగా న్యాయమూర్తి 7 గంటల పాటు ప్రశ్నించేందుకు అనుమతించారు. దీంతో ఆయన్ను జైలు నుంచి పోలీసు అధికారులు తీసుకుని వెళ్లారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్పై ఓర్వకల్లు పిఎస్లో కూడా ఓ కేసు నమోదై ఉన్నదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను పోలీసులు కస్టడీ కోరగా కోర్టు అనుమతించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ చైనా మధ్య పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత ప్రజలపై నాకు ఎనలేని ప్రేమ ఉందని వెల్లడి. కేరళలో కరోనా సామాజిక వ్యాప్తి దశలోకి వచ్చిందన్న కేరళ సీఎం. పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచన. నల్గొండ జిల్లా చిట్యాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటన. సోమవారం నుండి చిట్యాలలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలకు అనుమతులని వెల్లడి. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితుడి సెల్ఫీ వీడియో కలకలం. కుటుంబ సభ్యులే దగ్గరుండి సేవ చేయాలంటున్నారని ఆవేదన.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు. వరద ప్రవాహం గతేడాది కంటే ముందుగానే రావచ్చని అంచనా వేస్తున్న అధికారులు. దేవాలయాల విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి అవంతి శ్రీనివాస్. దోషులు ఎంత పెద్దవారైనా వదిలేది లేదని హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.